నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ రాజకీయం రసవత్తరంగా మారింది. కోర్టు నిర్ణయంతో అవిశ్వాస పరీక్షపై ఉత్తర్వులను మున్సిపల్ శాఖ ఉపసంహరించుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ ప్రత్యర్థి వర్గాలు వరుసగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. జనవరి 4న జరిగిన అవిశ్వాస పరీక్షలో చైర్పర్సన్ పండిత వినీతకు వ్యతిరేకంగా కౌన్సిలర్లు చేతులెత్తారు. 36 మంది సభ్యుల్లో 2/3 మెజారిటీతో అవిశ్వాసం నెగ్గినట్లుగా ప్రకటించారు. ఇందుకు వ్యతిరేకంగా చైర్పర్సన్ వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. ఎక్స్ అఫిషియో సభ్యుడు హోదాలో ఓటు వేయలేదని అవిశ్వాసం నెగ్గినట్లుగా మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీ చేయడంపై మున్సిపల్ శాఖ నిర్ణయంపై చైర్మన్ వ్యతిరేక వర్గం కోర్టును ఆశ్రయించింది. దీంతో సింగిల్ జడ్జి తీర్పుతో గతంలో ఇచ్చిన ఉత్తర్వులు మున్సిపల్ శాఖ వెనక్కి తీసుకుంది. 2/3 మెజార్టీ స్పష్టతపై గందరగోళం నెలకొంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ రాజకీయం రసవత్తరంగా మారింది. కోర్టు నిర్ణయంతో అవిశ్వాస పరీక్షపై ఉత్తర్వులను మున్సిపల్ శాఖ ఉపసంహరించుకుంది. మున్సిపల్ చైర్పర్సన్ ప్రత్యర్థి వర్గాలు వరుసగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి భూపతి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. భూపతి, శ్వేత, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీలో నెలకొన్న అవిశ్వాస రాజకీయం రసవత్తరంగా మారుతుంది. చైర్మన్ వర్సెస్ ప్రత్యర్థి వర్గాల మధ్య కోర్టులు మెట్లెక్కడంతో ఇరు వర్గాల మధ్య కొంత రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. వరుసగా ఇరు వర్గాలు కోర్టు మెట్టు ఎక్కడంతో ఒకరికి అనుకూలంగా మరొకరికి వ్యతిరేకంగా ఉత్తర్వులు వెలువడుతున్న తరుణంలో కొంత ఇక్కడ ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే రసవత్తరంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అవిశ్వాసం పెట్టిన మున్సిపల్ కౌన్సిలర్లు గత జనవరి 4వ తేదీన అవిశ్వాస సమావేశాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఆర్మూర్ ఆర్డీఓ ఈ అవిశ్వాస సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఆర్మూర్ మున్సిపాలిటీకి సంబంధించి 36 మంది కౌన్సిలర్లు ఉండగా 2/3 మెజార్టీతో అవిశ్వాసం సంబంధించిన సభ్యులు హాజరైతేనే దానికి సంబంధించిన అవిశ్వాసం నెగ్గుతుందని కూడా ప్రకటించిన పరిస్థితి నెలకొంది. అయితే మున్సిపల్ చైర్పర్సన్ పండిత వినీతపై స్థానిక బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లే అవిశ్వాసం పెట్టిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ అవిశ్వాసం సంబంధించి 4వ తేదీన జరిగిన సమావేశంలో 24 మంది సభ్యులు హాజరై చేతులెత్తిన పరిస్థితి నెలకొంది. అయితే 36 మంది సభ్యులకు గాను 24 మంది ఎత్తడంతో అవిశ్వాసం. రైట్ భూపతి, థ్యాంక్ యూ.